హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్స్ విత్ తనుజ. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. హౌ టు క్రాక్ ప్లేస్మెంట్స్ ఇన్ 2025. సో క్విక్లీ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో నేను మీకు 5 పాయింట్స్ ఇస్తాను. ఇఫ్ యూ ఫాలో దిస్ 5 స్టెప్స్ దెన్ యూ కెన్ క్రాక్ జాబ్ ఈజీలీ ఇన్ 2025. స్టెప్ 1, చూస్ ద రైట్ పాత్. సో మీరు ఒక 6 monthsలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందనగా యూ జస్ట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్. సో మీరు ఎప్పుడైనా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడం తప్పులేదు, బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ టైం లిమిట్ కదా. అలా అని మనం 3-4 years అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ కూర్చుంటాం. అది ట్రై చేస్తా, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాను, లేదంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, నాన్ కోడింగ్ కానివ్వండి, ఇలాంటి చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ చూస్తానని చెప్పి మనం 3-4 years టైం పాస్ చేయలేము కదా. సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ టైం లిమిట్. సో మనం 6 months పెట్టుకున్నాం. ఫస్ట్ 1 month ఈజ్ ఫర్ చూసింగ్ ద రైట్ పాత్, అంటే ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్. ప్రతి ఫీల్డ్కి వెళ్ళండి, అందులో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. టేక్ 1 or 2 days ఫర్ ఈచ్ స్కిల్. సో అది మీరు దానికి కావాల్సిన బేసిక్ టూల్స్ అవి ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ ట్రై దట్, ప్లే విత్ దట్ టూల్. సో అది ఇంట్రెస్ట్ ఉంది అంటే దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్, లేదు అంటే దెన్ స్విచ్ టు అనదర్ స్కిల్. సో ఇది ఒక 1 month టైం పెట్టుకోండి. So just export 10 to 20 skills and select a right skill. My advice is to consider 2 main points. One is demand and interest. మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్కి మార్కెట్లో డిమాండ్ ఉండాలి. సో ఈ 2 points అనేవి చాలా ఇంపార్టెంట్. కన్సిడర్ దీస్ 2 అండ్ సెలెక్ట్ ఎ రైట్ స్కిల్. స్టెప్ 2, సో మీరు చూస్ చేసుకున్న పాత్ ఆర్ ప్రొఫెషన్కి ఏమేం ప్రాపర్ స్కిల్స్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, ఏమేమి నేర్చుకోవాలి, బేసిక్గా ఏది వస్తే మనం వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్, ఇదంతా మీకు ఒక ఐడియా ఉండాలి. సో మీరు ఏదైతే 1 month పెట్టుకున్నారో పాత్ ఎక్స్ప్లోర్ చేయడానికి, దాంతోనే ప్యారలల్గా నేను ఇందాక చెప్పినట్టు ఏమేమి టూల్స్ రిక్వైర్డ్, ఏమేమి స్కిల్స్ కావాలి, ఏం నేర్చుకోవాలి, అసలు అందులో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకోండి. స్టెప్ 3 ఈజ్ మాస్టర్ ద రిక్వైర్డ్ స్కిల్. సో ఫర్ దిస్ వీ నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం. సో మనం 4 months పెట్టుకుందాం. ముందు 1 month we'll be exploring all the opportunities and we'll be selecting a required skill. తర్వాత స్టెప్ 3 వచ్చేసి we'll be spending 4 months of time to learn the required technologies. సో ఇందులో మీకు 110% ప్రొఫిషియన్సీ రాదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ వాట్ ఈస్ వాట్ అని తెలిస్తే సరిపోతుంది. స్టెప్ 4, బిల్డ్ ద పోర్ట్ఫోలియో. అంటే ఈ 4 monthsలో మీరు మీ పర్సనల్ వర్క్ ఏదైతే చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఎ వెబ్ డెవలపర్, మీరు కొన్ని వెబ్సైట్స్ డెవలప్ చేస్తారు, మీ ఓన్ రెపోలో స్టోర్ చేసుకుంటారు, అవి మీ పోర్ట్ఫోలియోలో చూపించుకోవచ్చు. లేదా ఇఫ్ యూ ఆర్ ఎ డిజైనర్, సో ఫిగ్మా ఇలాంటి టూల్స్లో మీ డిజైన్స్ పెట్టచ్చు, అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుని రెజ్యూమేలో యూ కెన్ యాడ్ ఆల్ దీస్ టు యువర్ టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్. స్టెప్ 5, సో బిల్డ్ ద నెట్వర్క్. బికాస్ ఇప్పుడు మీరు చేసిన వర్క్ 10 మందికి కనిపించాలంటే, సో ఇదివరకు రోజుల్లో అయితే ఓన్లీ త్రూ రెజ్యూమే, బట్ ఇప్పుడు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది, డిఫరెంట్ ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఆ టూల్స్ కానివ్వండి, ఆ వెబ్సైట్స్ కానివ్వండి, ఆ వెబ్సైట్స్కి వెళ్ళి యూ కెన్ జస్ట్ క్రియేట్ యువర్ ప్రొఫైల్, మీ వర్క్ని షోకేస్ చేసుకోండి, యాక్టివ్ ఉండండి, సో దట్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఆ ప్లాట్ఫామ్స్లో. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు అప్రోచ్ యూ, ఫస్ట్ వాళ్ళు వెళ్ళి మీ ప్రొఫైల్ చూసుకొని మీ యాక్టివిటీస్ అంతా చూసి దెన్ దే విల్ బి సెండింగ్ ద జాబ్ ఇన్విటేషన్ ఫర్ యూ. నాట్ ఓన్లీ అప్లయింగ్ జాబ్స్ ఇన్ నౌకరీ, లింక్డ్ఇన్ వీటిలో అలా జాబ్స్ అప్లై చేయకుండా మీరు నెట్వర్క్ కూడా ప్యారలల్గా బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో లాస్ట్ మంత్ నెట్వర్క్ బిల్డింగ్, దాని తర్వాత ఆల్సో మీరు ఇంకా మీ వర్క్ ఏమైనా షోకేస్ చేసుకోవాలంటే యూ కెన్ ఆల్సో క్రియేట్ బెటర్ ప్రాజెక్ట్స్. సో ఈ 5 months మీరు బేసిక్ స్కిల్ సెట్ గ్యాదర్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ అప్లై ఫర్ జాబ్స్. సో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక స్కిల్కి 100% మనం నాలెడ్జ్ కావాలి అంటే దాంట్లో 20% మనం ఓన్గా నేర్చుకుంటే వస్తుంది, మిగతా 80% ఇంటర్వ్యూస్ త్రూ వస్తుంది అనమాట. నేను ఇది జస్ట్ మనకి జాబ్ రావడం, క్రాక్ చేయడం కోసం చెప్తున్నాను. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఆ స్కిల్కి సంబంధించిన నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అది వేరు. బట్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవుతుంటేనే మీకు తెలుస్తుంది. సో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు మార్కెట్లో బయట, ఏం స్కిల్స్ కావాలి, ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది వన్స్ వీ గెట్ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూయర్, అప్పుడే కదా మనకు తెలిసేది ఎందులో ఫెయిల్ అవుతున్నామో, ఎందులో మనం బాగా చెప్తున్నామో అని. సో ప్లీజ్ డూ అటెండ్ ద ఇంటర్వ్యూస్. అంటే మీరు లేదు నేను ఈ లెవెల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా అనేది రాంగ్ స్టెప్. మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో దెన్ వీల్ గెట్ సమ్ ఫీడ్బ్యాక్. That feedback will be very helpful for us to improve ourselves. So this is the most important step. So follow all these steps.
I'm pretty sure that you'll crack the job in 2025. So let me know if you need some information regarding this in the comment section. Thank you for watching this video. Like, share and subscribe to my channel. Thank you.